హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ విన్నీ. ఇక్కడ నేను ఈ వీడియోలో అయితే హోటల్ స్టైల్ పూరి బొంబాయి చట్నీని ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే ఇక్కడ గోధుమ పిండిని అయితే తీసేసుకున్నాను. ఈ గోధుమ పిండిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వనైతే వేస్తున్నాను. ఎందుకంటే ఈ బొంబాయి రవ్వ వేయడం వల్లే పూరి బాగా పొంగుతుందండి. ఇక్కడ కొంచెం షుగర్ కూడా వేసుకుంటున్నాను టేస్ట్ కోసమే. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసాను. సాల్ట్ వేసుకున్నాక కాస్త ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసిన తర్వాత మొత్తం సాల్ట్ బొంబాయి రవ్వ మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పిండిలోకి అయితే వాటర్ పోసుకొని మనం చపాతీ పిండి పూరి పిండి తడుపుకుంటాం కదా, అలాగైతే కలుపుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఇలాగ కలిపేసుకునేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే బొంబాయి చట్నీ కోసం అనేసి అన్నీ తరిగేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, ఉల్లగడ్డ, అలాగే క్యారెట్, పచ్చిమిర్చి, టమోటా ఇవన్నీ తరిగేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి అయితే పెట్టుకున్నాను. అలాగే ప్యాన్ పైన ఒకటి కుక్కర్కి పెట్టుకున్నాను. ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేసుకున్నాక హీట్ అయిన తర్వాత అలాగే పోపు దినుసులు ఉంటాయి కదండి, ఆవాలు జీలకర్ర అవైతే వేసేసాను. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అయితే వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత క్యారెట్, ఆలుగడ్డ ఉంటుంది కదా, అవి కూడా వేసేసుకునేసి బాగా కలుపుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత టమోటా అయితే వేసేస్తున్నాను. ఇవన్నీ బాగా మగ్గాలి ఆయిల్లో. అలాగే ఒక చిన్న స్పూన్తో టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసాను. ఇవన్నీ కూడా బాగా ఆయిల్లో గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఆనియన్ అనేది బాగా మెత్తగా టమోటా బాగా మెత్తగా వేగిపోవాలి. ఇక్కడ చూసారు కదా, వేగిపోయాయి. వాటర్ కూడా వేసేసుకుంటాను. ఒక సైడ్ అయితే ఒక గిన్నెలో ఒక 2 స్పూన్లు అక్కడ చూపించాను కదా, ఆ స్పూన్తో అయితే 3 స్పూన్ల వరకు శనగపిండి తీసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడైతే వాటర్ పోసుకున్నాం కదా, అది బాగా తెరులుతుంది. అందులోకి ఈ శనగపిండి ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇక్కడ చూసారా, ఒకవేళ వాటర్ తక్కువ అయితే కాస్తంత వాటర్ వేసుకునేసి మళ్ళీ కలుపుకోవచ్చు. అంతే అండి, బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అదే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుంటున్నాను. పూరీ కోసం అనేసి ఆయిల్ కూడా వేస్తున్నాను. పూరీ కాల్చుకునే ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఇక్కడ గోధుమ పిండిని అయితే చిన్న చిన్న ఉండలుగా చేసుకునేసి పూరీల్లాగా రుద్దేసుకుంటున్నాను. అదిగోండి, ఇక్కడైతే పూరీల్లాగా రుద్దేసుకునేసి ఆయిల్ హీట్ ఎక్కింది, పూరీ అయితే వేసేస్తున్నాను. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పూరీ వేయంగానే ఎంత బాగా పొంగిందో. ఇలాగే సేమ్ వేసిన పూరీలన్నీ కూడా ఇలాగే పొంగుతూ వస్తాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. అలాగే ఇక్కడైతే ఇంకొక పూరి కూడా వేసి చూపిస్తున్నాను కదండి, ఇది కూడా పొంగుతూ బాగా వచ్చింది. ఇంతే అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్